బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అగర్తల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆఫీసు బాత్రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను గుర్తించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారు. గంతు కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం మానిక్ సాహా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అనురాగ్ ధన్ఖడ్ 1994 బ్యాచ్ కు చెందిన త్రిపుర క్యాడర్ ఐపీఎస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ లో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఒడిశా పోర్టులోని నౌకపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందారు. ఇక మృతుల్లో 4 భారతీయులు ఉన్నారు. కార్గో నౌకపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, అత్యంత విషాదకరమైన ఘటన ఇది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్య మరోసారి అమాయక పౌరులు ప్రాణాలు బలయ్యాయి. ఈసారి దాడికి గురైంది ఒక వాణిజ్య కార్గో నౌక. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎంవి గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌక జూలై 19న సాయంత్రం ఉక్రెయిన్ లోని ఒడిశా పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో దాడికి గురైంది. అయితే ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 భారతీయులు కూడా ఉన్నట్లు భారతీయ విదేశాంగ శాఖ అయితే ఇప్పటికే వెల్లడి చేసింది. అయితే ఈ దాడికి తీవ్రతకు ఎక్కువగా ఉండటంతో 4 భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో భారతీయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అక్కడ అధికారులు అయితే తెలియజేశారు. ఇక ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఉక్రెయిన్ లోని భారత రాయబారి కార్యాలయంలో పరిస్థితిని నిరంతరం కూడా పర్యవేక్షిస్తుంది. బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. మరణించిన భారతీయ కుటుంబాలకు భారత ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపింది. మరోవైపు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌర సిబ్బందిని ప్రాణాల ప్రమాదంగా పడివేయడం అంతర్జాతీయ నౌకాయానం స్వేచ్ఛకు భంగం కలిగించే పరిస్థితిలో సమర్థం కాదని కూడా భారత్ స్పష్టం చేసింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఒడిశా పోర్టు బ్లాక్ ఏ ప్రాంతంలో అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో పలుమార్లు దాడులకు గురైంది. అయినప్పటికీ అంతర్జాతీయ వాణిజ్య నౌకలు అక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నవి. ఈ నేపథ్యంలో మరోసారి వాణిజ్య నౌకపై దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే యుద్ధం ఎక్కడ జరిగినా సరే చివరికి మూల్యం చెల్లించేది అమాయక ప్రజలే అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. 4 భారతీయుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ప్రస్తుతం భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు గాయపడిన భారతీయుల్ని అన్ని విధాలుగా సహాయం అందిస్తామని చర్యలు చేపడతామని ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. బ్రాహ్మణి, అయితే రష్యా దాడిని మొదటిసారిగా భారత్ కూడా ఖండించింది. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క భారతీయుల మృతిపై కూడా దీన్ని భారత్ ఖండిస్తుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంబంధించి కూడా అమాయక ప్రజలు అదేవిధంగా వాణిజ్య కార్గో షిప్ల మీద దాడి చేయడానికి కూడా హేమైన చర్యగా అభివర్ణిస్తుంది. ఎందుకంటే యుద్ధం అనేది 2 సైన్యాల మధ్యన ఉండాలి, కానీ సామాన్యమైన పౌరులు, విదేశీ పౌరులు అదేవిధంగా వాణిజ్య పరంగా రవాణా సరుకు రవాణా షిప్లపై దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య అని మాత్రం దీనిపై చెప్తుంది. అయితే దీనిపై ఇప్పటికే భారత్ కూడా ఒక ప్రకటన అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. బ్రాహ్మణి, అయితే రాము, ఇక నౌక దాడిలో మరణించిన వారి డీటెయిల్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి దీనికి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే ఇంకా ఎవరు మృతి చెందారు, ఎంతమంది భారతీయులు ఉన్నారని దానిపై అయితే స్పష్టించింది. కానీ ఎవరు చనిపోయారని దానిపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇందులో 5 నుంచి 7 వరకు భారతీయులు ఉన్నారని మాత్రం సమాచారం అయితే అందుతోంది. మరి ఈ నేపథ్యంలో ఎవరు చనిపోయారు అనేది స్పష్టత మరి కొంతసేపట్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి, అయితే అక్కడి నుంచి అంటే ఎవరు దాడి చేశారో వారి నుంచి ఏదైనా యుక్రెయిన్ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందా రాము?
ఎస్ ఇప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి మనం చూసుకుంటే ఈ దాడికి సంబంధించి అయితే పూర్తిగా ఈ అక్కడ ఉక్రెయిన్ సంబంధించి దాడి జరిగిన తర్వాత ఏదైతే ఉక్రెయిన్ లోని ఒడిశా పోర్టు సమీపంలో జరిగిన దాడికి సంబంధించి అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం భారతీయులకు సంబంధించి అయితే 5 మరణించారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే 10 మంది మరణించినట్లయితే ఉక్రెయిన్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో చిన్న కరప్షన్ 5 కాదు 4 భారతీయులు చనిపోయారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 10 మంది మరణించినట్లయితే ఉక్రెయిన్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నౌకపై 3 క్రూయిజ్ క్షిపణులతో దాడి జరిగిందని ఉక్రెయిన్ నౌకాదళం అయితే ఇప్పటికే వెల్లడించింది. దాడి తర్వాత భారత విదేశాంగ శాఖ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటారా? ఏదైతే 17 మంది సిబ్బందితో 8 మంది సురక్షితంగా రక్షించారని, మరో భారతీయుడికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, రాత్రంతా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినట్లయితే ఉక్రెయిన్ పోర్ట్ అథారిటీ భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం చూసుకుంటే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై తీవ్రంగా ఖండించింది. మరణించిన భారతీయుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన భారతీయుడిని అన్ని విధాలుగా సహాయం అందిస్తామని కూడా తెలిపింది. అలాగే ఉక్రెయిన్ లోని భారత రాయబారి కార్యాలయం కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వాణిజ్య నౌకలు లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు తీవ్ర ముప్పని భారత్ అయితే స్పష్టం చేసింది. అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఇలాంటి దాడులు వెంటనే ఆగాలని కూడా పిలుపుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే యుద్ధం కేవలం 2 దేశాల మధ్య కాదు, ప్రపంచ వాణిజ్యాన్ని, అమాయక నావికుల జీవితాలను తీవ్ర ప్రభావితం చేస్తుందని ఈ ఘటన మరో ఉదాహరణని. 4 భారతీయుల ప్రాణాలు కోల్పోవడం కూడా దేశంలో తీవ్ర విషాదాన్ని ముంచెత్తిందని, గాయపడిన భారతీయుడు ఆరోగ్య పరిస్థితిపై భారత ప్రభుత్వం నిశ్చితంగా నిఘా ఉంచిందని, ఇప్పుడే మృతదేహాలను స్వదేశం తీసుకురావడం, బాధిత కుటుంబాలకు సహాయం అందించడం ప్రభుత్వం ముందున్న తక్షణ బాధ్యతను కూడా విదేశాంగ మంత్రి శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి ఎస్ రాము, అలాగే ఈ దాడి జరిగిన తర్వాత కూడా రష్యా కానీ భారత్ నుంచి కానీ ఏదైనా మధ్యలో ఏదైనా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయంటారా? ఈ దాడి నేపథ్యంలో రష్యా కానీ భారత్ కానీ మధ్యలో చర్చలు జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ప్రస్తుతానికైతే ఉక్రెయిన్ అధికారిక రక్షణ చర్యలు ముగించారు. తాజా లెక్కల ప్రకారం అయితే ఏదైతే దాడి జరిగిన తర్వాత ఈ మరణించిన వారి సంఖ్యపై కూడా ఒక క్లారిటీ అయితే ప్రస్తుతం ఇచ్చింది. అయితే ఒక చర్చలు జరగడం అనేది సర్వసాధారణం. అయితే ఉక్రెయిన్ సముద్ర మార్గం గుండా ఏదైతే ఈ యొక్క ఎంఈ గోల్డెన్ లియో నౌకపై ఈ దాడి చేయడం అనేది అంటే ఒక టార్గెట్ గా దాడి చేశారా, లేకపోతే అనుకోకుండా దాడి జరిగిందని పై కూడా ఒక ఇదైతే జరుగుతుంది. చూసుకుంటే ఏదైనా సరే ఆ ఉక్రెయిన్ మాత్రం ఆరోపణల ప్రకారం నౌకపై 3 క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించడం వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత ప్రభుత్వం కూడా మరోసారి ఈ దాడిని అయితే తీవ్రంగా ఖండిస్తూ వాణిజ్య నౌకలు లక్ష్యంగా చేసుకోవడం కరెక్ట్ కాదని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి ఎస్ రాము, అసలు ఒడిశా పోర్టు సమీపంలో అసలు పూర్తిగా ఏం జరిగిందంటారు? మనం చూసుకోవచ్చు. మనం ఏదైతే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే జూలై 19 సాయంత్రం ఉక్రెయిన్ లోని ఒడిశా పోర్టు నుంచి బయలుదేరిన ఎంఈ గోల్డెన్ లియో యొక్క షిప్ కు సంబంధించి 17 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇప్పుడు అంతర్జాతీయంగా అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందని చెప్తుంది. అయితే గతంలో కూడా ఇక్కడ దాడులు జరగడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో మరొకసారి అక్కడ ఆ ఒడిశా పోర్ట్ ని టార్గెట్ గా చేసి దాడి జరగడం అనేది అంతర్జాతీయ రవాణా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేయడం లక్ష్యంగా జరిగిందని మాత్రం ఉక్రెయిన్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి అయితే చాలా మంది కూడా గాయపడినట్లుగా కూడా చెప్తున్నారు రాము. మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి వివరాలు ఏమైనా అధికారికంగా వెల్లడించే ప్రయత్నం అయితే జరిగిందా? ప్రస్తుతం అయితే 10 మంది వరకు భారతీయులు 4తో కలిపి ఇతర విదేశీయులు ఒక 6 కలిపి 10 మంది మరణించారని మాత్రం స్పష్టమైన సమాచారం అయితే అందుతుంది. అయితే గాయపడిన వారికి సంబంధించి అయితే ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మూడు క్షిపణులు ఒకేసారి క్రూయిజ్ షిప్లతో దాడి చేయడము, భారీగా అక్కడ బ్లాస్టింగ్ జరగడం వల్లే ఈ యొక్క ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మాత్రం చెప్తున్నారు. అయితే ఏదైతే ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గినియా బిషప్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ టర్కీ యాజమాన్యంలోని కార్గో నౌకపై కూడా 3 క్రూయిజ్ క్షిపణులు దాడి జరిగినట్లు ఆరోపించారు. దాడి అనంతరం కూడా నౌకలో భారీ అగ్ని ప్రమాదం కూడా సంభవించిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతుల సంఖ్య అయితే 10గా చెప్పినప్పటికీ ఇంకా మృతుల
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే భారతీయులకి ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వం అయితే భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తుంది. ఏదైనా సరే 17 మందిలో ఇప్పటికే 10 మంది మరణించినట్లు ధృవీకరించారు. మిగతా 7 పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి. ఓకే రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.